రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రో 11 వాళ్ళకి కేటాయించాం. రో 11లో కరెక్ట్గా 11 మంది కూర్చోవచ్చు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు. ఎవరన్నారండి? ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎటు జరిగినాయో తెలిసేదానికి. ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఇక్కడ ఎన్నికల గురించి మాడితే ఆశ్చర్యంగా లేదా అన్న? ఆయన పొలిటీషియనా? నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్. పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా, ఆర్నిసలు కలుస్తా. ఆయన్ని కలవకుండా, అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 20 మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు. గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 8-9 నెలలు అయింది. ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి. మళ్ళీ అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్. స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను మాట్లాడకూడదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దానికి కట్టుబడింది. చాలా స్పష్టంగా మేము చెప్పింది, మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ. మీరు నా స్పీచ్ కూడా చూడండి. బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాం. మీరు చూస్తే ఇప్పటికీ 6 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి. తద్వారా 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము. అది స్పీచ్లో ఉంది. మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి. ఇప్పుడు ఒకటి సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని? ఆయనే సమాధానం చెప్పమనండి. ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు? ఆయనే సమాధానం చెప్పమనండి. ఎందుకు ఈ గోలంతా? చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన? ఎక్కడ స్వామి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకు ఉంటుంది? ఎక్కడ కల్పించాడు? ఎవరు కల్పించాడు? ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి. అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి? టీసీఎస్ ఎందుకు వచ్చిందండి? ఆర్సిలర్ మెత్తల్ ఎందుకు వచ్చిందండి? ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా? ఆయన కంపట్లేదా? జిందాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన? కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? పోలవరం పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు? దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి. అది చెప్పకుండా ఏదంటే అది వాగితే ఎట్లా ఒప్పుకుంటాం? వాస్తవాలు దగ్గర ఉండాలి కదా. ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అది మా పైన ఉన్న బాధ్యత కదా.